నిజంగానే మీరు మాట్లాడినట్టు ఎటకారంగా నిజంగానే నేను ఇప్పుడుకిప్పుడు స్కామ్ అని పక్కకి వెళ్ళిపోయింది రీతు. ఒకటి రెండు మూడు సార్లు అవును అవును మీరు ఎటకారంగా మాట్లాడారు నా గురించి. నేను ఈమె అసలు అదేంటి రీతు చౌదరా, రీతు సుందరా, లేకపోతే తను ఎందుకు వచ్చింది ఆ డౌట్ అని అంటే, నీ పేరు వనం దివ్య, వనం జ్యోతి, కొంతమంది వనం జ్యోతి అని వనం దివ్య అని చెప్పారు. వనం దివ్య అయితే నువ్వు దీంట్లో నువ్వు ఇన్స్టాలో అన్నిట్లో రీతు, ఇంకొకటి కొంతమంది రీతు అని పిలుస్తున్నారు. దివ్య అని అసలు ఎవ్వరికి తెలియదు. దివ్య అని తెలిసింది ఓన్లీ మా నాయనమ్మ పెట్టిన పేరు. మా ఊర్లో తప్ప నా పేరు దివ్య అని తెలిసింది ఎవ్వరూ లేరు. అది కేవలం నేను ఆ దివ్య అనే పేరు ఎందుకు మార్చుకోలేదంటే పాపం మా నాయనమ్మ పెట్టింది కాబట్టి మార్చుకోలేదు. నా పేరు రీతు చౌదరిగా 7th క్లాస్ లోనే మారింది. అండ్ చౌదరి అని నేను ఇప్పుడు ఏదో ఇండస్ట్రీ కోసం యాడ్ చేసుకున్నాను, అదే యాడ్ చేసుకున్నానంటే ఇంకెవరైతే ఎవరు అంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో మా ఊరు వెళ్ళి మాది ఏంటి అని మొత్తం కనుక్కొని రమ్మని కూడా చెప్తాను. అంటే నీ ఎవరైతే గవర్నమెంట్ రిజిస్టర్ మొన్న చేసినటువంటి కేసు విషయంలో కూడా నీ పేరు వనం దివ్య అనే నోట్ చేశారు. అందుకని వనం దివ్య, రీతు చౌదరి ఇట్లా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రీతు సుందర, రీతు చౌదరను అని ఉన్నాయి. ఎందుకంటే చాలా పేర్లు ఉంటాయి కదా. ఈ సబ్జెక్ట్ లో చిన్నది కాదు కదా. ఎంటైర్ 45 ప్రాపర్టీస్, వేల కోట్ల రూపాయల స్కాము. ఇప్పుడు ప్రజల వైపు నుంచి మేము మాట్లాడాలి కదా, ప్రజల వైపు నుంచి ప్రశ్నించాలి కదా, అది మా బాధ్యత కదా. సరే మీరు ప్రశ్నించారు, ఇప్పుడు నన్ను ప్రశ్నించారు, మీరే చెప్పండి ఇప్పుడు నాదేమైనా తప్పు ఉందా దీంట్లో? 4 కోట్లు ఉంది నిజంగానే. ఒక్క మాట చెప్తా, నా 4 crores ఉన్న మాట వాస్తవం కదా. అది ఇప్పుడు రెండోది 4 crores ఉన్న మాట వాస్తవం కదా. ఏదైతే శ్రీకాంత్ తోటి మీరు మ్యారేజ్ చేసుకోవటం, శ్రీకాంత్ మీరు బిఫోర్ ఏదైతే ఈ సబ్జెక్ట్ జరగముందు గోవా వెళ్ళొచ్చామో మీ రిలేషన్ రిలేషన్ కరెక్టే కదా. అయితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసేది మేం కాదు, గవర్నమెంట్.